తొలి వలపులలో ఏ చెలికైనా అలక ఉండునని విన్నాను, అది కవుల కల్పననుకున్నాను. ఆది కవులలో పైత్యమనుకున్నాను, అలకను చూసి వలపుల చేస్తను నీ చెలిమి కోరుతూ ఉన్నాను. మాయలు చేసే మీ మగవారు మాటలు చాలా నేర్చారు, ప్రతి మగువకిలాగే చెబుతారు. ఆడది తానై చెంతకు వస్తే అలిగే పనులే చేస్తారు, ఆలకే వలపనుకుంటారు. కోరిన వాణ్ణి కొంగున ముడే తిప్పదలుచుకుంటారు, మరో మగువతో మాట్లాడగనే మూతి ముడుచుకుంటారు, మొగము తిప్పుకుంటారు. సేవ పేరుతో చెక్కిలి నొక్కి సరసమాడుతూ ఉంటారు, నిజం తెలిస్తే భుజం తడుముకొని నీతులు పలుకుతూ ఉంటారు, సాకులు చెబుతూ ఉంటారు. తొలి వలపులలో ఏ చెలికైనా అలక ఉండునని విన్నాను, అది కవుల కల్పననుకున్నాను. మాయలు చేసే మీ మగవారు మాటలు చాలా నేర్చారు, ప్రతి మగువకిలాగే చెబుతారు. ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు, లోపల మమత పైన కలతతో సతమతమవుతూ ఉంటారు, కుతకుతలాడుతూ ఉంటారు. తేనెటీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి, వీలు దొరికితే వారి తలపులు దారి తప్పుతూ ఉంటాయి, పెడదారి పట్టుతూ ఉంటాయి. కలలోనైనా కన్నులలోన వెలుగుతున్నది నీ రూపం, నీ అందాలను ఆరాధిస్తూ పూజించడమే నా ధ్యేయం, జీవించడమే నా గమ్యం. కోరిన వారు దూరమౌదురని గుబులు పడును నా మనసు, నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగా ఉందని తెలుసు, అది పొంగుతున్నదని తెలుసు. ఆ లా 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 లా. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అమ్మా బీనా శ్రీనివాస్ గారు చాలా చక్కగా ఆలపించారు.